హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చరితాస్ కిచెన్. ఈరోజు బెంగాలీ స్వీట్ రెసిపీ మలాయ్ చోప్స్ తయారీ విధానం చూద్దాము. దీనికి 1 లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలి. ఈ ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితేనే మనకి స్వీట్ ఎంతో స్పాంజీగా సాఫ్ట్గా వస్తుంది. పాలు మరిగేటప్పుడు కొంచెం నిమ్మరసం కానీ వెనిగర్ కానీ వేసుకొని పాలని విరక్కొట్టుకోవాలి. చూసారు కదా, పాలు విరిగి వాటర్ సపరేట్ అయినాయి. మీకు ఇంకా పాలు విరగకపోతే, వాటర్ సపరేట్ కాకపోతే ఇంకొంచెం నిమ్మరసం వేసుకోవచ్చు. ఇలా వాటర్ సపరేట్ అయ్యాక విరిగిన పాలని ఒక స్ట్రెయినర్లో క్లాత్ వేసుకొని వడగట్టుకొని తీసుకుందాము. ఈ పన్నీర్ని వాటర్తో లైట్గా వాష్ చేసుకోవాలి. పూర్తిగా ఇలా వాటర్ పిండేసుకొని ఒక అరగంట వరకు ఈ స్ట్రెయినర్ పైనే వదిలేయండి. అరగంట తర్వాత ఈ పన్నీర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి. దీనిలో నేను 1 స్పూన్ వరకు మైదా పిండి వేసుకున్నాను. ఈ పన్నీర్ని ఇలా అరచేత్తో మనం స్మాష్ చేసుకుంటూ సాఫ్ట్ ముద్దలాగా ఫామ్ చేసుకోవాలి. ఇలా మనకి కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు రబ్ చేసుకుంటేనే పన్నీర్ సాఫ్ట్గా అయ్యి ముద్దలాగా ఫామ్ అవుతుంది. ఇది ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము. మనం చేత్తో గనక ఇలా ప్రెస్ చేసుకుంటే అంచులకి గనక క్రాక్స్ వస్తే ఇంకొక 2-3 నిమిషాల వరకు మళ్ళీ రబ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ని ఇలా రౌండ్గా కానీ స్క్వేర్గా కానీ మీకు నచ్చిన షేప్లో రెడీ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు షుగర్కి 3 కప్స్ వరకు వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాకం మరుగుతున్నప్పుడు మనం రెడీ చేసి ఉంచుకున్న పన్నీర్ చాప్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఒక 20 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. చూసారు కదా, ఒక 20 మినిట్స్ తర్వాత బాగా ఉడికినాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి పూర్తిగా చల్లార్చుకోవాలి. ఈలోపు మనం మధ్యలో పెట్టే మలాయిని రెడీ చేసుకుందాము. దీనికోసం ఒక 1/2 కప్పు వరకు మిల్క్ పౌడర్ తీసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు పాల మీద మీగడ కలుపుకోవాలి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు కుంకుమ పువ్వు నానబెట్టిన పాలని కలుపుకుంటున్నాను నేను ఇక్కడ. మీ దగ్గర లేకపోతే యెల్లో ఫుడ్ కలర్ని కలుపుకోవచ్చు. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం రెడీ చేసి ఉంచుకున్న పన్నీర్ చాప్స్ అన్నిటినీ ఇలా మధ్యకి జాగ్రత్తగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. కట్ చేసుకున్న ఈ చాప్స్ మధ్యలో మనం రెడీ చేసుకున్న మలాయిని ఇలా అప్లై చేసుకుంటే చాలు. ఎంతో టేస్టీగా ఉండే బెంగాలీ స్వీట్ మలాయ్ చాప్స్ రెడీ అయినట్టే. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.